కొబ్బరి బొండమే కదా అని తక్కువగా అంచనా వేశారో మీ ఆరోగ్యాన్ని మీరు చేతులా నాశనం చేసుకున్నట్లే. ఏ మందులు చేయని మేలు, ఏ కూల్ డ్రింక్ చేయని చెలువ కొబ్బరి బొండం చేస్తుంది. ఒక్క కొబ్బరి బొండం నీళ్లు మన కడుపులోకి వెళ్ళాయంటే చాలు, ఆరోగ్యమే ఆరోగ్యం. మన గుండెను సైతం కాపాడే ఏకైక ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం కొబ్బరి బొండం. కొబ్బరి బొండం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. బాడీలో హీట్ తగ్గిస్తుంది, దాహం సమస్యను చెక్ పెడుతుంది. ఈ నీళ్లు ఎన్ని తాగినా శరీరంలో కొవ్వు పెద్దగా ఏర్పడదు. అందుకే అంటారు ఒక కొబ్బరి బొండం ఒక సెలైన్ బాటిల్తో సమానమని. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో గాయపడిన వారికి కొబ్బరి బొండాలనే ఇచ్చారు. లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95% నీరు, 24 క్యాలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో 100 ఏళ్ల కిందటి వరకు డబ్బు బదులు కొబ్బరి బొండాలు ఇచ్చుకునేవాళ్లు. మాల్దీవుల జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే సెప్టెంబర్ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు. షుగర్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి, ఇన్సులిన్లో వేగం పెరుగుతుంది. ఈ నీటిలోని మెగ్నీషియం టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. వీలైనప్పుడల్లా ఓ బొండం తాగేయడం చాలా మంచిది. అప్పుడు హార్ట్ హ్యాపీగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయడానికి కొబ్బరి నీళ్లు సరైన ఆప్షన్. మంచి నీళ్ల కంటే ఇవి బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లలో ఫైబర్, విటమిన్ సి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా ఉండేవారు కొబ్బరి బొండాలు తాగితే వెంటనే ఎనర్జీ వచ్చి లేచి కూర్చుంటారు. సూక్ష్మక్రిములు, విష వ్యర్థాల నుంచి కొబ్బరి నీళ్లు మనల్ని కాపాడతాయి, బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. ఎక్సర్సైజ్ చేశాక కొబ్బరి నీళ్లు తాగాలి. అప్పుడు బాడీలో నీరసాన్ని ఈ వాటర్ తగ్గిస్తాయి. తల తిరగడం, కడుపులో గడబిడ వంటి వాటిని తరిమి కొట్టడంలో కొబ్బరి నీళ్లు తిరుగులేదు. చూసారా ఎన్ని ప్రయోజనాలున్నాయో. అందుకే రోజూ కాకపోయినా కనీసం అప్పుడప్పుడు అయినా కొబ్బరి నీళ్లు తాగిస్తే సరి, ఆరోగ్యం సంగతి అవే చూసుకుంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.